అకార్యం కోసం సంధి చేసుకున్న పిల్లి ఎలుకను చూసి ముంగిస గూబ రెండు వాటి స్థానాలకు వెళ్ళిపోయాయి. పిల్లికి అంటుకొని పోయినటువంటి ఎలుక దేశకాలాలు తెలిసింది. కాలం కోసం నిరీక్షిస్తూ మెల్లమెల్లగా కొద్దిగా వలత్రాళ్లను కొరుకుతోంది. బంధంలో కష్టపడుతున్న పిల్లి తొందరపడుతూ మెల్లగా త్రాళ్లు కొరుకుతున్నటువంటి ఎలుకని తొందర పెట్టసాగింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ పని తీరిందని నన్ను అవమానిస్తున్నావా? ఆ చండాలుడు రాకముందే త్వరగా త్రాళ్లను కొరుకు అంది. తెలివైన ఎలుక తెలివి తక్కువ పిల్లితో తనకు ప్రియము హితము అయినటువంటి మాట ఇలా పలికింది. ఓ పిల్లి, ఊరుకో, తొందర కంగారు పడకు. మనమే ఇప్పుడు కాలం తెలిసిన వాళ్ళం. కాలం మించిపోలేదు. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్తాయ కల్పతే తదేవ కాల ఆరబ్ధం మగతేర్తాయ కల్పతే. ఆ కాలంలో ఆరంభించిన పని కర్తకు ప్రయోజనం చేకూర్చదు. తగిన కాలంలో ఆరంభించిన పనే గొప్ప ప్రయోజనం సమకూర్చుతుంది. ఆ కాలంలో విడుదల అయితే నీ వల్లనే నాకు భయం కలగవచ్చు. అందుచేత కాలం కోసం నిరీక్షించు. ఎందుకు తొందర పెడుతున్నావు? తొందరపడద్దు అనింది. మనమిద్దరికీ సమానంగా భయం కలిగినప్పుడు ఆయుధం చేతిలో ధరించి వచ్చే చండాలను చూశాక నీ పాశాలు నేను కొరికివేస్తాను. అప్పుడు విడుదల పొంది నీవు చెట్టు ఎక్కగలవు. నీకు ప్రాణం దక్కించుకోవడం తప్ప మరో కార్యం లేదు కదా. అప్పుడు అంటే నన్ను పట్టి తినవు కదా నువ్వు అని అర్థం. అక్కడ లోమశ, భయంతో నువ్వు తప్పించుకున్న తరువాత నేను కన్నులో దూరుతాను, నువ్వు చెట్టు ఎక్కుతావు అంది ఎలుక. తన మేలు కోసం ఎలుక ఇలా అనగానే బ్రతుకు మీద ఆశ కలిగి పిల్లి ఆలస్యం చేస్తున్న ఎలుకతో ఇలా అంది. మిత్రుల పనులను సంతోషంతో చేసే సజ్జనులు ఇలా చెయ్యరు. తొందరపడి నేను నిన్ను వెంటనే కష్టం నుండి విడిపించాను కదా, అలాగే నాకు హితమైన కార్యం నీవు త్వరగా చెయ్యాలి. మన ఇద్దరికీ రక్షణ కలిగేటట్లు ప్రయత్నించు. అలా కాకుండా పూర్వ వైరాన్ని తలుచుకుంటూ కాలం గడపాలని కోరుతున్నావా? ఒకవేళ పూర్వం నేను తెలియక ఏ కొద్దిపాటి చెడ్డ పని చేసినా అయినా చేసి ఉంటే దాన్ని మనసులో పెట్టుకోకు. నేను కూడా నిన్ను అలాగే క్షమిస్తాను. నా పట్ల అనుగ్రహించు అని పిల్లి అనగానే చక్కని తెలివి శాస్త్రబుద్ధి కల ఎలుక అలా అంటున్న పిల్లితో హితంగా ఇలా అంది. తొందరగా కొరుకుంటే నువ్వు కొరకకపోతే, నువ్వు తొందరగా చేయకపోతే పని ప్రయోజనం కాదు. నువ్వేదో పాత వైరాన్ని పెట్టుకున్నావు, నన్ను ఆ విధంగా అనుకోవద్దు, తొందరగా పని చేయని. అప్పుడు అంటుంది, మార్జాలమా, నీ ప్రయోజనాన్నే కోరుకొని నీ మాట విన్నాను. నా ప్రయోజనం నేను గ్రహించి ఉన్నానని నీకు తెలుసు. బలవంతునితో సంధి చేసుకున్న తర్వాత తనను తాను రక్షించుకోలేని వాడు అపత్య పదార్థం తిన్నవానిలాగా ప్రయోజనం పొందడు. నకచ్చిత్ కస్య చిన్మిత్రం నకచ్చిత్ కస్య చిద్రిపుః అర్థతస్తు నిబధ్యంతే మిత్రాణి రిపవస్తథ. లోకంలో ఎవడికి మిత్రుడు కాడు, శత్రువు కాడు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులు కానీ శత్రువులు కానీ ఏర్పడతారు. ఏనుగులతోనే అడవి ఏనుగులను పట్టుకుంటారు. అలాగే ప్రయోజనాలతోనే ప్రయోజనాలు కట్టబడతాయి. పని పూర్తి అయ్యాక ఎవడు కర్తను గురించి పట్టించుకోడు కదా. అందుచేత పనులన్నీ పూర్తిగా చేయకుండా కొద్దిగా మిగిలి ఉండేటట్లు చేయాలి. ఆ చివరి సమయంలో నీవు చండాలుడు వస్తున్నాడనే భయంతో పారిపోవటానికే ప్రయత్నిస్తావు గాని నన్ను పట్టుకొని ఎందుకు శక్తుడు కావును. వలలో ఉన్న అన్ని త్రాళ్లను కొరికివేశాను, ఒక్క పోగు మాత్రం మిగులుంది.
దాన్ని కూడా త్వరగానే కొరుకుతాను, భయపడకు అంది ఎలుక. ఆపదలో చిక్కుకున్న ఆ రెండు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. పిల్లికి భయం పట్టుకుంది. తెల్లవారుతూ ఉండగానే పరిగణుడు అనేటువంటి చండాలుడు ఆయుధం చేత పట్టుకొని వస్తూ కనపడ్డాడు. వాడు నలుపు పసుపు కలిసిన రంగుతో ఉన్నాడు. పెద్ద పెద్ద పిరుదులతో వికృతంగా భయంకరంగా ఉన్నాడు. చుట్టూర కుక్కల గుంపుంది. మేకుల వంటి చెవులు, పెద్ద నోరు కలిగి ఉన్నటువంటి మలినంగా భయంకరంగా ఉన్నాడు. యమదూతలా ఉన్నట్టు వాడిని చూసి పిల్లి భయంతో ఇప్పుడేం చేస్తావంది. ఈ భయంకర దృశ్యం గందరగోళం చూసి ముంగిస, గుడ్లగూబ కూడా చాలా భయపడి నిరాశ చెందాయి. ముంగిస, గుడ్లగూబ రెండు బలం గలవి, తెలివి గలవి, కలిసి ఉన్నాయి. అయినా పిల్లి ఎలుకల నీతి బలం వల్ల పిల్లి ఎలుకలను తమ శరీర బలంతో దెబ్బతీయలేకపోయాయి. ప్రయోజన దృష్టిలో సంధి చేసుకున్న పిల్లి ఎలుకలను చూసి ముంగిస, గుడ్లగూబ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి. అప్పుడు పిల్లి యొక్క వలత్రాడును ఎలుక కొరికింది. పిల్లి భయపడి ఒక్క దూకులో చెట్టు ఎక్కింది. భయపడిపోయింది, ఎందుకంటే వాడు వస్తున్నాడు కదా. అలా పిల్లి భయపడమనే భయం అనేటువంటి సుడిగుండం నుండి శత్రువుల ద్వారా బయటపడింది. ఎలుక కన్నంలో దూరింది. పిల్లి కొమ్మను చేరింది. చండాలుడు వల తీసుకొని చుట్టూరా చూసి తన ఆశను విడిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వలలో ఏమీ లేవని పోయాయి. అప్పుడు చెట్టు మీద ఉన్న పిల్లి భయం పోయి జీవితం మళ్ళీ పొంది కన్నంలో ఉన్న ఎలుకతో ఇలా అంది, ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్క దూకు దూకేశావు. కృతజ్ఞురాలివి. నీకు మేలు చేసిన నన్ను అనుమానించడం లేదు కదా. నా నమ్మకం పొంది నాకు జీవితం ఇచ్చి మిత్రసౌఖ్యం అనుభవించే సమయంలో నా దగ్గరకు రావటం లేదేమిటి? ఎందుకు రాదు? ముందు స్నేహం చేసి తర్వాత ఆ స్నేహాన్ని కొనసాగించకపోతే ఆ దుర్మతి ఆపదలో మిత్రులను పొందలేడు. మిత్రమా, నీ చేత నేను ఉపకారం పొందాను. స్నేహం పొందిన నన్ను కలిసి సుఖపడటానికి నీవు అర్హుడవుతావు. నా దగ్గరికి రా. ప్రియమైన గురువును శిష్యులు పూజించినట్లు నా మిత్రులు, బంధువులు అందరూ నిన్ను పూజిస్తారు. మిత్ర బంధువులతో కూడిన నిన్ను నేను కూడా పూజిస్తాను. బ్రతుకునిచ్చిన వాడిని కృతజ్ఞుడు పూజించకుండా ఉంటాడా? నా శరీరానికి, గృహానికి, సంపదలకు అన్నిటికీ నీవే స్వామివి. నువ్వు నాకు శాసనం చేసే గురువు కావలసింది. ఓ ప్రాజ్ఞుడా, నువ్వు నాకు మంత్రివిక. తండ్రిలాగా నన్ను శాసించు. నా వల్ల నీకు భయం లేదు. నా జీవితం మీద ఒట్టువే చెబుతున్నాను. నీవు బుద్ధి చేత సాక్షాత్తు శుక్రాచార్యుడు. మేము బలవంతులం. నీవు నాకు జీవితం ప్రసాదించి మంత్ర బలసహితుడు అయ్యావు అంది. ఇలా పిల్లి ప్రశాంతంగా పలికింది. ఇతరుల ఊహలు తెలిసిన ఎలుక తనకు హితకరంగా ఇలా అంది, లోమశా, నీవు చెప్పిందంతా విన్నాను. నాకు తోచినదేదో నేను చెప్తాను విను. మిత్రులను తెలుసుకోవాలి, శత్రువులను కనిపెట్టాలి. ఈ లోకంలో ప్రజాసహితులకు బాగా సూక్ష్మమైన అంశం ఇది. శత్రు రూపంలో మిత్రులు ఉంటారు, మిత్ర రూపంలో శత్రువులు ఉంటారు. కామక్రోధాలకు వశమైన వారు కలిసి ఉన్నా తెలియరు. శత్రువు అని ఎవడూ ఉండడు, అలాగే మిత్రుడు ఉండడు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులు, శత్రువులు ఏర్పడతారు. బ్రతికి ఉండగా తన ప్రయోజనాన్ని చూసేవాడు, చనిపోయాక బాధపడేవాడు తనకు మిత్రుడు. అది కూడా ఈ భావం వ్యతిరేకం కాకుండా ఉండేంతవరకే. బాగుంది. స్థిరమైన మైత్రి కానీ స్థిరమైన శత్రుత్వం కానీ ఉండవు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులు, శత్రువులు ఏర్పడతారు. కొంతకాలం అయ్యేసరికి మిత్రుడు శత్రువు కావచ్చు, శత్రువు మిత్రుడు కావచ్చు. ఇందులో స్వార్థమే బలవత్తరం. ప్రయోజనం తెలుసుకోకుండా ప్రీతి మీదనే మనసుంచి మిత్రులను నమ్మేవాడికి, శత్రువులను నమ్మని వాడికి మిత్రుల మీద కానీ శత్రువుల మీద కానీ మనసు మారవచ్చు. నమ్మరాని వారిని నమ్మకూడదు, నమ్మదగిన వారిని మితిమీరి నమ్మకూడదు.
నమ్మకం వలన భయం పుట్టి మూలఛేదం చేస్తుంది. తండ్రి, తల్లి, కొడుకు, మేనమామల, మేనల్లుళ్ళు, ఇంకా ఇతరమైన చుట్టాలు అందరూ ప్రయోజనాన్ని బట్టే స్నేహితులవుతారు. ఇష్టుడైన పతితుడైన కొడుకును తల్లిదండ్రులు కూడా వదిలిపెడుతున్నారు కదా. లోకం తనను రక్షిస్తుంది. చూడు, స్వార్థం యొక్క శ్రేష్టత ఎంతటిదో బాగా తెలుస్తుంది కదా నీకు. లోమశ, ఆపద తొలగి తర్వాత మన ఇద్దరికీ నిష్కృతి సమానమే. ఇక్కడే నీవు నిస్సంశయమైనటువంటి సుఖోపాయాలతో శత్రువును వెదుకుతూ ఉంటావు కదా. ఇక్కడే నీవు చెట్టు దిగి వచ్చి ఇంతకుముందు నిన్న పన్నిన వలను చపలత్వంతోనే కదా తెలుసుకోలేకపోయావు. చపలుడు తనను తానే ఉపయోగపడాడు. నాకోసరం కదా కిందికి వచ్చావు నువ్వు. వల పని నీకేం తెలుసు, వల్ల పడ్డావు. ఇక ఇతరులు ఎలా ఉపయోగపడతాడు? అందుచేత చపలుడు నిస్సంశయంగా అన్ని పనులను చెడగొడతాడు. అంటే నువ్వు చపలుడు. నేను నీకు ప్రియమైన వాడినని తీయగా ఇప్పుడు మాట్లాడుతున్నావు. మిత్రమా, దాని కారణమంతా వివరంగా చెప్తాను విను. ఏదో ఒక కారణం చేతనే ఒకడికొకడు ప్రియుడు కానీ ద్వేషింపదగిన వాడు కానీ అవుతాడు కదా. ఒక పని మీద అవుతారు ఇద్దరు, లేక అట్లా లేక ఇట్లా. ఈ జీవలోకమంతా ప్రయోజనాన్నే కోరుతుంది. అంతేగాని ఎవడికి సహజంగా ఇష్టడు కాడు ఎప్పటికీ కూడా. ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములకు కానీ దంపతులకు కానీ ఒకరి పట్ల మరొకరికి ఉండే సఖ్యం కూడా ఇటువంటిదే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ దగ్గర చేరుతున్నారు. కారణం లేని ప్రీతి నాకెక్కడ ఈ లోకంలో కనిపించలేదు. కారణం లేనటువంటి ప్రీతి కష్టం, దొరకదు. ఒకవేళ సోదరులకు కోపం వచ్చినా, భార్యకు కోపం వచ్చినా, స్వభావం వల్ల ఆ సోదరుడు భార్య మళ్ళీ ప్రీతి పొందవచ్చునేమో కానీ ఇతరుడు అట్లా ప్రీతిని పొందడు. ఒకడు దానం చేత ప్రియుడు కావచ్చు, ఇంకోడు ప్రియంగా మాట్లాడితే ప్రియుడు కూడా కావచ్చు, మరొకడు మంత్రహోమ జపాదులతో ప్రియుడు కావచ్చు. కానీ మానవుడు ప్రయోజనం వల్లనే ప్రీతి పొందుతాడు. మన ఇద్దరికీ ఒక కారణం వల్ల ప్రీతి ఏర్పడింది. మరో కారణంలో మొదటి కారణ స్థానం నశిస్తుంది కూడా. దానితో పూర్వ ప్రీతి సహజంగానే మళ్ళుతుంది. కానీ నేను నీకు ప్రియం కావడానికి కారణం భోజన ప్రయోజనం కాకుండా మరొకటి కూడా ఉందని నాకు అనిపిస్తుంది. అందులోనూ మనం పండితులమే కదా. అంటే కాలహేతువును మార్చివేస్తుంది కదా. స్వార్థం దాన్ని అనుసరిస్తుంది. ఆ స్వార్థాన్ని ప్రాజ్ఞుడు తెలుసుకుంటాడు. లోకం ప్రాజ్ఞుడిని అనుసరిస్తుంది. స్వార్థంలో పండితుడైనటు వాని దగ్గర నువ్వు ఇలా మాట్లాడరాదు. నీవు సమర్థుడివే, అయినా కాలం కలిసి రాక నాతో స్నేహం చేశావు. అసలు కారణం ఇది అంది. అందుచేత నా ప్రయోజనం మీద నేను నిలుస్తాను. సంధి, విగ్రహం ఈ రెండిటిలోనూ స్థిరంగా ఉంటాను. కొంతమంది మేఘాలలాగా క్షణక్షణము రూపాలు మార్చేస్తూ ఉంటారు. ఇందాక నాకు నీవు శత్రువు, ఇప్పుడు మళ్ళీ స్నేహితుడవు, మళ్ళీ కొద్దిసేపట్లో శత్రువు అవుతావు. పూర్వం ఉన్నటువంటి కారణం బట్టి అది ఉన్నంతకాలం మనకు మైత్రి ఏర్పడింది కదా. ఆ కాలం, ఆ ఆపద పోయేసరికి ఆ మైత్రి కూడా పోతుంది. ఆ సమయం పోయింది కదా, మనకి ఇంకెక్కడ మైత్రి. నీవు నాకు జాతి చేత శత్రువు, ప్రయోజనం వల్ల మిత్రుడయ్యావు. ఆ పని తీరిన తర్వాత సహజమైన శత్రుత్వమే ఉంటుంది కదా. ఇలా పుట్టిన శాస్త్రాల తత్వం తెలిసి నేను మళ్ళీ నీ కోసం వలలో ఎందుకు పడతాను చెప్పు. నేను నీ శక్తితో విడుదలయ్యాను, నీవు నా శక్తితో విడుదలయ్యావు. అన్యోన్య సహాయం అయిపోయింది. మళ్ళీ మన కలయిక ఉండదు కదా. నీ ప్రయోజనం నీవు పొందావు, నా ప్రయోజనం నేను పొందాను. ఇక నీకు నాతో పని ఏముంది? మింగడం తప్ప. నన్ను తినేస్తావు నువ్వు. నేను అన్నాన్ని, నీవు భోక్తవు, అంతే. నేను బలహీనురాలిని, నీవు బలవంతుడు. ఇద్దరి బలాలు సమానం కానప్పుడు మనకు సంధి ఎలా అవుతుంది? సమయానికి అయింది, అయిపోయింది. నీకు ఈ తెలివితేటలు విడుదల అయ్యాక వచ్చాయని అనుకుంటా. ఇప్పుడు సుఖంగా ఉండి నువ్వు ఆహారం కోసం వెతుకుతున్నావు. నువ్వు వెతుకుతున్నావు ఇప్పుడు. నిన్నటి నుంచి నాకు ఆహారం లేదు,
నీకు. అందుకని నా కోసమే ఉన్నావు నువ్వు. ఇది నిజం. నీవు తిండి కోసమే వలలో పడ్డావు. వలలో ఎందుకు పడ్డావు? నన్ను పట్టాలా అని పడ్డావు, పడిపోయావు. విడుదల పొంది ఆకలితో బాధపడుతున్నావు. దానికోసం శాస్త్రబుద్ధిని ఆశ్రయించి నన్ను తప్పక తిందామనుకుంటున్నావు. నీకు ఆకలిగా ఉందని, ఇది నీకు భోజన సమయమని నాకు తెలుసు. అందుచేత నీవు నన్ను మోసగించి ఆహారం కోసం వెతుకుతున్నావు. కానీ మిత్రమా, నాతో సంధి తగదు. నీతో కలిసి ఉన్న నన్ను చూసి నీ భార్యపుత్రులు సంతోషంగా నన్ను తినకుండా ఎందుకుంటారు? నువ్వు తినకపోవచ్చు, నీ భార్యపుత్రులు ఉన్నారు కదా, వాళ్ళని తినేస్తారు. నేను కలవను. కలిసే కారణం ఇప్పుడు లేదు. నేను చేసిన మంచి పనిని స్మరించేటట్లయితే స్వస్థుడవై నాకు శుభం కలగాలని కోరుకో. దుష్టుడైన శత్రువు ఆకలితో క్లిష్ట దశలో ఉండి ఆహారం కోసం వెతుకుతుంటే వాడి దగ్గరకు ఏ బుద్ధిమంతుడు వెడతాడు? ఎవడు వెళ్ళరు. నేను వెళ్ళిపోతాను. దూరంగా ఉన్న నీకు నేను ఉద్వేగం కలిగిస్తాను. బలవంతునికి దగ్గరగా ఉండటం మంచిది కాదు. ఓ లోమశ, నేను నీతో కలవను. నా మంచి పనిని గుర్తిస్తే నాతో స్నేహాన్ని కొనసాగించు. పాపాత్ముడు బలవంతుడై శాంతంగా ఉన్నవాడికి ఎప్పుడు భయపడాలి. నీకు స్వార్థమే లేకపోతే నేను చేయవలసిన పని ఏమిటో చెప్పు. నా సొమ్ము అంతా ఇస్తాను, కానీ నన్ను మాత్రం ఎన్నడూ అర్పించుకోను. నా సొమ్ము ఇస్తాను కానీ నేను నీకు ఇవ్వను. ఆత్మార్తే సంతతి త్యాజ్య, ఆత్మార్తే సంతతి త్యాజ్య, రాజ్యం రత్నం ధనాని చ, రాజ్యం రత్నం ధనాని చ, అపి సర్వస్య ముత్సృజ్య, అపి సర్వస్య ముత్సృజ్య, రక్షేదాత్మానమాత్మన, రక్షేదాత్మానమాత్మన. తన కోసం సంతానమైన, రాజ్యమైన, రత్నాలు, సంపద అయినా వదులుకోవచ్చు. సర్వస్వము విడిచైనా తనను తాను రక్షించుకోవాలి. జీవించి ఉంటే శత్రువులు లాక్కున్నటువంటి ఐశ్వర్య ధనరత్నాలు అన్నీ మళ్ళీ ఇచ్చుకోవడం కనిపిస్తూనే ఉంది, విన్నాం కూడా. అంతేగాని ధనరత్నాలలాగా తనను తాను సమర్పించుకోరాదు. భార్య సంపదలను ఇచ్చి అయినా తనను తాను సర్వదా రక్షించుకోవాలి. తనను తాను రక్షించుకునే నేర్పు కలవారికి, ఆలోచించి పనులు చేసేవారికి తమ దోషం వల్ల కలిగే ఆపదలు కలగవు. దుర్బలులైన బలవంతుడైన శత్రువును గురించి బాగా తెలుసుకొని శాస్త్రార్థంతో నిశ్చయించుకునే వారి బుద్ధి ఎన్నడూ చలించదు. ఇలా ఎలుక స్పష్టంగా గద్దించి బెదరించి పలికేసరికి పిల్లి సిగ్గుపడి ఎలుకతో ఇలా అంది, నిజం ఒట్టు వేసి చెబుతున్నా, నీవు నన్ను మిత్రద్రోహి అని నిందించావు. అది నీ తెలివి అని అనుకుంటున్నాను. నీవు నాకు హితం చేయటంలో ఆసక్తి కలవాడు. వేరుభావం కల నీతో నేను ప్రయోజన దృష్టితో మాట్లాడాను. ఈ విషయంలో నన్ను నీవు మరో విధంగా గ్రహింపకూడదు. నీవు నాకు ప్రాణదానం చేశావు. దానితో నాకు మంచి మనసు కలిగింది. ధర్మజ్ఞురాలిని, గుణజ్ఞురాలిని అయ్యాను. విశేషించి కృతజ్ఞురాలిని అయ్యాను. మిత్రుల మీద ప్రేమ కలదానిని, నీ మీద భక్తి కలదానిని. సత్పురుష, నీవు కూడా నా మీద అదే భావంతో ప్రవర్తించు. నన్ను నీవు నిందిస్తే నేను నా బంధువులతో కలిసి ప్రాణాలు విడుస్తాను. నా వంటి మంచి మనస్సు కల వారి మీద పండితులకు నమ్మకం కనిపిస్తూనే ఉంటుంది. నన్ను నీవు శంకింపదగదు అంది ఆ పిల్లి. ఇలా పిల్లి ప్రశంసిస్తూ ఉన్న గంభీర భావం కల ఎలుక పిల్లితో ఇలా అంది, నీవు మంచిదానవు. నీ మాట విన్నాను. నీ మీద నాకు ప్రీతి ఉంది. కానీ నిన్ను నమ్మలేను. ఈ స్తుతులతోనూ ధనరాశులతోనూ నన్ను నీవు వశపరుచుకోలేవు. ప్రాజ్ఞులు శత్రువులకు నిష్కారణంగా లొంగరు. ఈ విషయంలో శుక్రుడు ఇలా బోధించాడు, సమానమైన కార్యంలో బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకుని ఉపాయంతో మెలకువతో మెలగాలి. ప్రయోజనం పొందిన తర్వాత కూడా నమ్మకూడదు. నమ్మరాని వారిని నమ్మకూడదు. నమ్మదగిన వారిని కూడా మితిమీరి నమ్మరాదు. ఇతరులకు నమ్మకం కలిగించాలి.
కానీ ఇతరులను నమ్మకూడదు. అందుచేత సర్వకాల సర్వావస్థల్లోనూ తన జీవితాన్ని రక్షించుకోవాలి. బ్రతికి ఉంటే ద్రవ్యాలు, సంతానం అన్నీ సమకూరుతాయి. పూర్తి అవిశ్వాసమే నీతి శాస్త్రాల సారం. అందుచేత మానవులలో అవిశ్వాసమే పుష్కలంగా హితం కలిగిస్తుంది. దుర్బలులైన, నమ్మకం లేని వారు శత్రువుల చేత వధింపబడరు. బలవంతులు నమ్మకం కలిగి దుర్బలులకు వధింపదగిన వారు అవుతారు కదా. ఓ మార్జాలమా, నన్ను నేను మీ వంటి వారి నుండి సదా రక్షించుకోవాలి. నేను జాతి చేతనే పాపాలు చేసే చండాలం నుండి నిన్ను కాపాడుకో అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.